అభివృద్ధి దిశగా ఏపీ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్రలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. పెట్టుబడులతో, కంపెనీల శంకుస్థాపనలతో ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమరావతి టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం నభూతో అన్నట్లుగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు పక్కా ప్లానింగ్ తో ఆనంద అమరావతికి చట్టబద్ధత అంశం కూడా త్వరలోనే సాకారం కానుంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధానిని కేంద్రం ప్రకటించనుంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోటిచ్చింది. ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2న హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగియడంతో అదే రోజు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాంతో నోడల్ ఏజెన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలు తెలపగా పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాల్ని త్వరగా పంపాలని హోంశాఖ కోరింది. 2 దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కేబినెట్ నోటు తయారు చేయడంలో నిమగ్నమైందని అధికారులు తెలిపారు. అమరావతి కోసం మొదటి దశలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29,000 ఎకరాలను భూ సమీకరణ విధానం కింద సేకరించిన ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. 2వ విడత సమీకరణ కూడా చేపట్టింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన KfW, DFID లాంటి సంస్థలు 40,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాయి. ఈ రుణాలతో పాటు జాతీయ బ్యాంకుల కన్సార్టియం కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కూడా డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ జగన్ లాంటి వ్యక్తులు సీఎం అయి 3 రాజధానులతో 3 ముక్కలాట ఆడటం వల్లే భవిష్యత్తు మీద భయంతో అమరావతికి చట్టబద్ధత కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రాజధాని రైతుల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం కేంద్రమే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే భవిష్యత్తులో మార్చేందుకు ఎవరికీ వీలుండదని భావించి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. ప్రపంచమంతా చూసేలా రాజధాని నిర్మాణం చేస్తానన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కాలికి బలపం కట్టుకుని దేశ విదేశాలు తిరుగుతున్నారు. ప్రవాసాంధ్రులను పెట్టుబడులు పెట్టి ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, క్వాంటంలతో పాటు పేరు మోసిన ఐటీ కంపెనీలు ఏపీలో తమ కార్యాలయాలు ప్రారంభించాయి.
ఢిల్లీ నుంచి దావోస్ దాకా వేదిక ఏదైనా, టూర్ ఎక్కడికైనా పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దావోస్ లో పెట్టుబడిదారుల సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు. ఏపీలో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడున్న మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీపడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. మొత్తానికి కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడి అడుగులు పడుతుండడం పట్ల ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల వేటలను దూసుకుపోతున్న రాష్ట్రం అభివృద్ధిలోనే నంబర్ 1 గా నిలిచే రోజులు ఎంతో దూరం లేవంటున్నారు.